హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనీ. ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పాస్తా రెసిపీని ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ముందుగా ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి తురుము, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయలు, కొన్ని పచ్చి బఠానీతో పాటు 3 టమాటాలను ప్యూరీ చేసి తీసుకోవాలి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ని తీసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లి తురుము, అల్లం తురుము, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తురుము వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత మూత తీసుకొని టమాటో ప్యూరీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ పాస్తా సాస్, 1 స్పూన్ మయోనీస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ పాస్తా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పాస్తాను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని 1 కప్పు పాస్తాకు 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కలిపి కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ హైలో, 1 విజిల్ సిమ్లో వచ్చాక మూత తీసి చూస్తే క్విక్ అండ్ ఈజీ టేస్టీ పాస్తా రెడీ. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పాస్తాని ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.